ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, గొప్ప దేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా మీరు బలపరిచి నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలైనా. దేవా మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా మమ్మల్ని మేము తగ్గించుకొని ఎదుగో ప్రభా ఈ శిలువ ధ్యానంలో దేవా మరి తండ్రి మీ వైపు మేము చూస్తున్నాం, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయం మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేసే సమయాన్ని దీవించండి, మీ నామాన్ని మహింపరిచే సమయాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవాను స్తుతించుట మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మరి తండ్రి కేవలం మీరు మాకు దేవా చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతించడం మాత్రమే కాకుండా ప్రభా కల్వరి శిలువలో మీరు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా శ్రేష్టమైన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేసే సమయం దేవా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. అలాగూ మరి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అంటున్నందుకు మీ స్తోత్రాలు. శ్రేష్టమైన మీ వాక్యం దేవా మరి తండ్రి నాయన అయ్యా మాకు వినిపిస్తూ ఉండగా మరి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవా మరి తండ్రి ప్రభా ముందు సమయం అంతటిని కూడా మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు, వందనాలు ఆయన. అర్థాన్ని ఇంకనూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దినమనసరి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. తరుణాత్మ గీతాల్లో నుంచి 632వ పాట పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే
పాపికాశ్రయమేచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను దుర్మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దుర్మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్రుడా నీకే చెల్లును స్తోత్రారుడా నీకే తాగును స్తుతి పాత్రుడా నీకే చెల్లును స్తోత్రారుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించును నీ రక్తమే నా బలము నీ రక్తమే నా బలము. పిల్లరా ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
6వ వచనం చదువుకుందాం పిల్లలు. ఏలైనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా యేసయ్య స్తోత్రాలు. ఆయన ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేయడానికి మాకు సహాయం చేసిన విధానం కొరకు స్తోత్రాలు. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి. మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ వాక్యం కొరకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ పక్షంగా నేను నిలబడబోతుండగా మీ ఆత్మాభిషేకంతో నింపండి, బలంగా వాడుకోండి. మీ సిలువు చాటును మరుగుపరచండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాల్లో సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీని మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. దేవాది దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో ప్రేమించాడని మనం గమనించినట్లయితే, ఏ పరిస్థితిలో మన కొరకు చనిపోయాడని మనం గమనించినట్లయితే, మనం బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయానని దేవుని వాక్యం సెలవిస్తామని. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం సహాయం చేసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి మన కొరకు ఆయన మరణించాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు మన యొక్క బలహీనత స్థితిలో మనం ఉన్నాం. చాలా బలహీనతలు ఉంటాయి. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాము. అలాగే గమనించినట్లయితే ఇక ఆరోగ్యపరంగా బలహీనంగా మనం కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ గమనించినట్లయితే దేవాది దేవుడు మనల్ని ఆ స్థితిలో చూసినప్పుడు మన కొరకు ఆయన మరణించాడు. వాస్తవానికి ఈరోజు బలహీనుడైనటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఏంటంటే, ఏం చెప్తారంటే, బలహీనులైనటువంటి వారు, ప్రభు గనుక నన్ను ఈ బలహీన పరిస్థితి నుంచి విడిపించినట్లయితే నేను ప్రభు దగ్గరకు వస్తాను. ప్రభు గనుక నన్ను ఈ బలహీన పరిస్థితి నుంచి నాకు విడుదలిస్తే నేను బైబిల్ చదువుతా. ప్రభు నన్ను బలపరిస్తే నేను ప్రార్థన చేసుకుంటా. ప్రభు నన్ను ఈ స్థితిలో నుంచి విడిపించినట్లయితే అప్పుడు దేవుని మందిరానికి వస్తాను అని ఇప్పుడు బలహీనులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం పిల్లల. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం బలహీనులనే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. బలహీనులనే దేవుడు మన కొరకు చనిపోయాడనే విషయాన్ని మనకు దేవుని వాక్యం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది గమనించినట్లయితే ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నేను ఆత్మీయంగా బలంగా తయారైన తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తానంటూ ఉంటారు. కొంతమందికి కొన్ని వ్యసనాలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్నిటికి బానిసైపోయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనే మాట ఏంటంటే, దేవుడు నన్ను కనుక ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తే తర్వాత నేను బైబిల్ చదవడం ప్రారంభిస్తాను. ఇవన్నీ నేను విడిచిపెట్టేసి తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తానంటూ ఉంటాను. ఇవన్నీ కూడా నేను వదులుకునేసి ఈ అన్ని పద్ధతులు, లోక సంబంధమైన అలవాట్లు అన్నీ ఆపివేసి తర్వాత నేను దేవుని మందిరానికి వస్తానంటాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన బలహీన స్థితిలో మనకు దేవుడు సహాయం చేయడానికి ఆయన మన కొరకు మరణించాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మన శక్తితో అది బలపడదు. మన శక్తితో మన బలహీనతల్లో నుంచి మనం బయటికి రాలేం. మన బలముతో మనం బలహీనతల్లో నుంచి మనం బయటికి రాలేం. మన జ్ఞానంతో మన బలహీనతల్లో నుంచి మనం బయటికి రాలేం. కనుకనే ప్రభు మన కొరకు చనిపోయాడు. మనం ప్రభువుని ఆశ్రయించినట్లయితే, ప్రభువుని మనం ప్రేమించినట్లయితే అద్భుతంగా దేవుడు మనల్ని అట్టి బలహీనతల నుంచి విడిపించి శక్తివంతులుగా మనల్ని చేస్తాడన్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నాకు కానీ ఆరోగ్య పరిస్థితి బాగైపోతే అప్పుడు ప్రభువుని నమ్ముకుంటాను నేనంట. నాకు గాన ఈ యొక్క అనారోగ్యం నుంచి నేను బయటపడితే అప్పుడు దేవుడి వాక్యాన్ని చదువుతాను, అప్పుడు దేవుడి మందిరానికి వస్తాను, అప్పుడు దేవుడు పాటలు పాడతాను, అప్పుడు దేవుడి కొరకు జీవిస్తానంటా ఉంటారు.
జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనంతటికి మనమే బయటికి రాలేము. అందుకే మనకు తెలుసు. ఇక్కడ గమనించినట్లయితే దావీదు అంటాడు 40వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎక్కడి నుంచి అంట? నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తెను అని దావీదు చెప్తా ఉన్నాడు పిల్లరా. ఒక గుంటలో ఉండేటువంటి వ్యక్తి తనకు తాను బయటికి రాలేడు. ఇక్కడ గమనించినట్లయితే ఒక జిగట గల దొంగ ఊబిలో పడిపోయినటువంటి వ్యక్తి తనంతటికి తాను బయటికి రాగలుగుతాడంటే రాలేడు. దావీదు ఎంతో వాస్తవం చెప్తా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఖచ్చితంగా పైనుంచి మనకు సపోర్ట్ కావాలి. ఇక్కడ దావీదు అనే మాట ఏంటంటే ఆయన నన్ను పైకెత్తాడు, దేవుడు నన్ను పైకెత్తాడు. నా స్థితి ఎలాగుండిందంటే, నా పరిస్థితి ఎలాగుండిందంటే ఒక ఊబిలో పడిపోయినటువంటి వ్యక్తిలాగా నేను ఉన్నాను. ఆ ఊబిలో పడిపోయినటువంటి వ్యక్తి ఆయన ప్రయత్నం చేశాడంటే బయటికి రావడానికి ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ గమనించినప్పుడు దేవుడు ఆయన్ని లేవనెత్తాడు అని దావీదు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. కనుక మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని పైకి లేవనెత్తడానికి ఆయన మన కొరకు చనిపోయాడు అన్న విషయాన్ని మనం గ్రహించి మనం ఆయన యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ శిలువలో ఉండేటువంటి శక్తిని మనం పొందుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. అప్పుడే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క విడుదల, ఆ బలహీన స్థితిలో నుంచి బలమైనటువంటి ఒక స్థితిలోనికి నువ్వు రాగలవు. అలాగే గమనించినట్లయితే ఆ భక్తిహీనతలో నుంచి భక్తి కలిగినటువంటి స్థితిలోనికి నువ్వు రాగలవు అన్న విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం పిల్లరా. మనకు కనుక గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయంలో 39వ వచనంలో దేవుని వాక్యం విధంగా రాయబడుతుంది. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇరువైపులా ఆ ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నారు, మనందరికి బాగా తెలుసు. ఒక నేరస్తుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని చెప్తా ఉన్నాడు పిల్లరా. ఇక్కడ గమనించినట్లయితే ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పచ్చు, లేదంటే ప్రార్థన చేస్తున్నాడని చెప్పచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ప్రభువుని వేడుకుంటున్నాడు, అయ్యా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించ అంటా ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే రాయబడ్డదంటే, అక్కడ ఆ వ్యక్తి ప్రభుని దూషిస్తున్నాడని రాయబడుతుంది, దూషించాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు అక్కడ మౌనంగా ఉండిపోయాడు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం పిల్లలు, చర్చికి వెళ్తే చాలు నేను అనుకుంటా ఉంటారు, మందిరానికి వెళ్ళి వస్తే సరిపోద్దులే అనుకుంటారు, లేదు పాట పాడుతుంటే తప్పట్లు కొడితే చాలే అనుకుంటా ఉంటారు. చాలామంది గమనించినట్లయితే కానుకలు వేస్తే సరిపోద్దులే అనుకుంటా ఉంటారు. అలాగే గమనించినట్లయితే ఇంకా కొంతమంది ఆ విధంగా ఒక నామకార్థంగా సాగిపోతారు, కానీ వాక్యానుసారంగా నేను జీవించాలా, వాక్యం ఏం చెప్తుందో వాక్యానికి నేను లోబడాలా అనేటువంటి ఆశ తృష్ణ అనేకుల్లో కనబడదు. ఇక్కడ ఒకసారి ఒక గృహప్రవేశానికి కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళాను. వాళ్ళు వెళ్ళిన తర్వాతే తెలిసింది వాళ్ళు క్రైస్తవులని. తర్వాత చూస్తే అంతా భోజనాలు అంతా పెడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇంటి యజమానుడు వచ్చి మాట్లాడుతూ ఆయన కొంచెం మద్యం సేవించున్నాడు. ఆయన నేను కూడా చర్చికి వెళ్తున్నానని తెలిసిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు, నాకు ధన్యతలు చెప్తా ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుంటారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉండేటువంటి ధన్యతలన్నీ చూడకుండా చెప్పేస్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే, ఈ వ్యక్తి చూస్తే ఇలాగున్నాడు, కానీ వాక్యాలు మాత్రం వల్లించేస్తున్నాడు, ఏంది పరిస్థితి అనుకున్నా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఇక్కడ గమనిస్తే వాక్యం కొద్దిగా గొప్ప నేర్చుకున్నాడు, చాలు అనుకునేస్తున్నాడు, కానీ వాక్యానుసారమైన జీవితం అలవర్చుకోలేదు ప్రియులరా. ఇక్కడ గమనిస్తే ఈ శిలువ మీద ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఆ రీతిగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రియులరా. దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోవట్లేదు,
ప్రభు కార్చిన రక్తం వైపు చూడట్లేదు, ప్రభు పొందిన గాయాల వైపు చూడట్లేదు, కానీ నా అవసరం తీర్చు అని మాట్లాడుతూ ప్రభువుని దూషిస్తా ఉన్నాడు. వాస్తవానికి ఏం జరుగుతుందని అక్కడ గమనించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇక్కడ గమనించినట్లయితే ఆయన స్థానంలో ప్రభు మరణిస్తున్నాడు. అక్కడ ఆయన యొక్క స్థానంలో ప్రభు అక్కడ గాయాలు పొందుతా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆయన చెప్పలేకపోతా ఉన్నాడు, అయ్యా నీలో పాపం ఏమి లేదయ్యా అని ఆ వ్యక్తి చెప్పలేకపోతా ఉన్నాడు. అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను ద్రోహం చేశానయ్యా అని ఆ వ్యక్తి చెప్పలేకపోతా ఉన్నాడు. పిల్లలు ఇవన్నీ చెప్పలేక ఆయన ఏమంటున్నాడు, నన్ను రక్షించు అంటున్నాడు. వాస్తవాన్ని గమనించినట్లయితే ప్రభు అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన శిలువ మీద నుంచి దింపడం మాత్రమే కాదు, ఆయనకి అంతకంటే శ్రేష్టమైనటువంటి కార్యాలు కూడా ఆయన జీవితంలో చేయడానికి ప్రభు శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఇక్కడ ఈ సమయంలో మనం బలహీనంగా ఉండేటువంటి వ్యక్తి బలవంతుడిగా మారాలంటే ఏం చేయాలో మనం చూద్దాం పిల్లలు. భక్తిహీనులుగా ఉండేటువంటి వ్యక్తి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలంటే ఏం చేయాలో మనం వాక్య లేఖనాల నుంచి చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చేయాల్సిందంతా దేవుని మనం ప్రేమించాలి, ప్రభు దగ్గర మనము పశ్చాత్తాపడాలి. సిలువు కార్యాన్ని చూసినటువంటి మనం మన సిలువు దగ్గర మనం పశ్చాత్తాపడాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలాగే గమనించినట్లయితే ప్రభుని మనం ప్రేమించాల్సినటువంటి వారంగా ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు జీవించేటువంటి దినాల్లో ప్రభు చెప్పాడు ఏమనంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును. నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా చూపించగలుగుతారా, చెప్పగలుగుతారా అని చెప్తున్నాడు ప్రభు. వాస్తవానికి ఏంది అంటే ప్రభు నీతిమంతుడు. అంత మాత్రమే కాకుంటే మనకు తెలుసు పిల్లరా, పిలాతు కూడా చెప్పాడు, ఈయనలో ఏ పాపం నాకు కనబడట్లేదు, ఈయన నీతిమంతుడు అని పిలాతు చెప్తా ఉన్నాడు. ఒక పక్క పిలాతు భార్య వచ్చి చెప్తా ఉంది, అయ్యా ఆయన నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దంటా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే అందరికీ అక్కడ అర్థమవుతుంది ప్రభు నీతిమంతుడని. ఈరోజు నీకు నాకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా ప్రభు నీతిమంతుడు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదని చెప్పగలుగుతున్నావా నువ్వు? జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. సిలువ మీద ఉండేటువంటి ఇంకొక దొంగ, పక్కన ఉండేటువంటి ఒక దొంగ అంటున్నటువంటి మాట ఏంటంటే, సిలువ మీద ఉండేటువంటి రెండవ దొంగ, మనకైతే ఇది న్యాయమే, ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్తా ఉన్నాడు. అరే మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దొంగతనాన్ని బట్టి, మనం చేసిన ద్రోహాన్ని బట్టి ఈ శిక్ష మనకు న్యాయమే, కానీ ఈయనైతే ఏ తప్పు చేయలేదు. ఈయన ఏ తప్పు చేయకపోయినా ఈయన శిక్షిస్తా ఉన్నారు, ఈయన గాయపరుస్తున్నారు, ఈయన ఏ విధంగా సిలువేసేశారని చెప్పి ప్రభు పట్ల ఎంతో జాలి కలిగినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఆ మాట మనం చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. అవును ప్రభువా, నేను దోషం చేశాను, నేను ద్రోహం చేశాను, నీవైతే ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని చెప్పగలగాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆ వ్యక్తి వేడుకుంటున్నాడు, అయ్యా యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఈ వ్యక్తి ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి సిలువలో ఉండేటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమని ఆయన అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఆయన పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతూ పశ్చాత్తాపడుతున్నట్టు ఇక్కడ మనము చూస్తాం. ఇటువంటి పశ్చాత్తాపడాల్సినటువంటి స్థితి అందరికీ ఉన్నదన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఈరోజు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు సిలువలో మరణించాడు అని అర్థమవుతుందా? మనకని అర్థమైతే మనం చెప్పే మాట ఏంటంటే, ప్రభు నా కొరకు సిలువలో మరణించాడు, నా స్థానంలో ఆయన మరణించాడని మనం చెప్పగలుగుతాం పిల్లరా. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క పాత జీవితం అంతా విడిచిపెట్టి, పాత పద్ధతులన్నీ విడిచిపెట్టి వాటిని అన్నిటి విషయమై పశ్చాత్తాపడి ఆ విధంగా వాక్యానుసారంగా జీవిస్తాడో ఆ వ్యక్తి గురించి మనం చెప్పగలుగుతాం, ఈ వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అని. ఈ వ్యక్తి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి శుద్ధుడయ్యాడని మనం చెప్పగలుగుతాం పిల్లరా. అటువంటి జీవితం మనకుందా ఒకసారి పరిశీలన చేసుకుందాం.
ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లరా. ఇక్కడ మనం గమనిస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో అక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ధోనిలో ఆ ప్రయాణం అవుతున్నాడు, ఆయన శిష్యులు అందరూ కూడా. అక్కడ ప్రభు నిద్రపోతూ ఉంటే అక్కడ అకస్మాత్తుగా గాలి తుఫాన్ అంతా రావడం మనం చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఆ శిష్యులు ప్రభువుని లేపుతూ, అయ్యా ఇదిగో తుఫాను వచ్చేస్తుంది, గాలి తుఫాను, ధోని మునిగిపోయే పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడు ప్రభువు లేచి ఆ గాలిని తుఫాన్ని గద్దిస్తున్నాడు. గద్దించినప్పుడు అక్కడ నిమ్మలమైపోయిందని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడతా ఉంది. పిల్ల పరిస్థితి నిమ్మలంగా వచ్చేసింది. గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి గాలి మీద అధికారం ఉంది, అది లోపడుతుంది. ఇక్కడ గమనిస్తే ఆ యొక్క సముద్రము మీద ప్రభుకి అధికారం ఉంది, అది కూడా లోపడతా ఉంది. ఒక సందర్భంలో మనకు తెలుసు, ప్రభు నీటిపైన నడవడం మనం చూస్తాం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తం మీద అధికారం ఉంది అంటారు కదా. పంచభూతాలు అంటారు, పంచభూతాలు అని చెప్తారు. అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నిటి మీద కూడా ప్రభుకి అధికారం ఉంది. మనకు తెలుసు, బైబిల్లో మనకు ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం మనం చూస్తాం. షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు అగ్ని బలములను చల్లార్చడం మనం చూస్తాం. ఆ అగ్ని వల్ల వాళ్ళకి ఏం హాని కలగకుండా వాళ్ళు ఆ విధంగా హాయిగా తిరగడం మనం చూస్తాం పిల్లరా. అలాగే పౌలు శీలని చెరసాలలో వేసినప్పుడు అక్కడ రాత్రి వాళ్ళు పాటలతో ప్రార్థించినప్పుడు బలమైన భూకంపం వచ్చి అక్కడ చెరసాల తలుపులు తెరుచుకోవడం మనం చూస్తాం. ఇక్కడ ఈ విధంగా గమనించినట్లయితే అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి పునరుద్ధానుడయ్యేటప్పుడు ఆకాశంలోనికి అలాగే వెళ్ళిపోవడం మనం చూస్తాం. ప్రభుకి సమస్తం మీద అధికారం ఉంది, సమస్తం కూడా ప్రభుకు లోబడతా ఉంది. కానీ ఈరోజు లోబడుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు లోబడతా ఉన్నాం దేవునికి? గాలి దేవుడికి లోబడతా ఉంది, సముద్రం దేవుడికి లోపడతా ఉంది, భూమి దేవుడికి లోపడతా ఉంది, అగ్ని దేవుడికి లోపడతా ఉంది, ఆకాశం దేవుడికి లోపడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లోపడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. మనకు తెలుసు, లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 29-30 వచనాల్లో అక్కడ గెరాసీనుల దేశంలో ఉండేటువంటి ఒక వ్యక్తిలో దయ్యం పట్టినప్పుడు ఆ వ్యక్తికి ఆ దయ్యాలు కూడా యేసుప్రభుకు లోపడతా ఉన్నాయి. యేసుప్రభు చెప్పంగానే వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పటిదాకా ఆ వ్యక్తిని విలువలాడించినటువంటి ఆ యొక్క దయ్యాలు, నెమ్మది లేకుండా చేసిన దయ్యాలు, ప్రభు మాట్లాడితే ఆ మాటకి దయ్యాలు కూడా లోపడతా ఉన్నాయి. కానీ మనం ఎంతవరకు లోపడుతున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం పిల్లరా. ఇక్కడ గమనించినట్లయితే ఈ అన్ని దేవుని యొక్క వాక్యానికి లోబడక, ప్రభు సిలువను అర్థం చేసుకోక, ఆ యొక్క సిలువ మీద మొట్టమొదటి పలికినటువంటి దొంగ వలె, అయ్యా నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేయి, నాకు కావాల్సింది నాకు ఇచ్చేయి అని అంటున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆ వ్యక్తి అంటున్నాడు, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో అంటా ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే ఒకసారి ఒక చిన్న పిల్లవాడిని ఒక ప్రాంతంలో పట్టుకొని కొట్టడానికి కట్టేసి కొట్టడానికి సిద్ధపరుస్తున్నారు చాలామంది గ్రామస్తులు అందరూ కూడా ఆ విధంగా సిద్ధపడుతున్నారు. అప్పుడు ఆ దారిని ఒక వ్యక్తి వెళ్తా చూసి అడిగాడు, ఎందుకు ఆ అబ్బాయిని పట్టుకుంటున్నారు, కట్టేస్తున్నారు అని అడిగితే, ఆ అబ్బాయి దొంగతనం చేశాడు, డబ్బులు దొంగతనం చేశాడు, ఇప్పుడు కాబట్టి మేము కొట్టబోతున్నాము అని చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్తుంటే ఈ వ్యక్తి అన్నాడు జాలితో, అయ్యా ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వదిలేసేయండి అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, సరే నేను ఆ స్థానంలోకి వచ్చేస్తాను, ఆ వ్యక్తిని వదిలేసేయండి అన్నప్పుడు ఆ వ్యక్తిని, బాబుని వదిలేసి ఈ పెద్ద వ్యక్తిని కట్టేశారు పిల్లలు. అప్పుడు కట్టేసి అనుకున్నట్టుగానే శిక్షిస్తూ ఉన్నారు. బాగా దెబ్బలు గాయాలైపోయింది, రక్తం కారుతా ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తి తన జోబిలో కొంచెం డబ్బులుంటే ఈ చిన్నవాడు ఎవరైతే తప్పించబడ్డాడో ఆ వ్యక్తి దూరంగా ఉంటే పిలిచి, నా జోబిలో డబ్బులు ఉన్నాయి తీసుకో అంటే ఆ వ్యక్తి వచ్చి డబ్బులు తీసుకొని ఆ వ్యక్తి జోబులో నుంచి డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు, కానీ ఆ వ్యక్తి స్థానంలో ఈ వ్యక్తి వచ్చి గాయాలు పొందాడు, దెబ్బలు పాలయ్యాడు, ఎంతో హింసలు పొందాడని ఈ వ్యక్తి ఆ చిన్నవాడు గ్రహించలేకపోతా ఉన్నాడు పిల్ల. దానికి కృతజ్ఞత చెప్పలేకపోతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా,
ఈరోజు మనం కూడా ప్రభు మన కొరకు పొందినటువంటి గాయాల్ని బట్టి, మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి దాన్ని మనం గుర్తించలేకపోతే మనం కూడా ఒక చిన్నపిల్లవాడి వలె ఉన్నామన్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపడతా ఉన్నాం. ఆ యొక్క చిన్నపిల్లాడి వాడి యొక్క మనస్తత్వం, ఆ ప్రభు యొక్క గాయాలు గుర్తించలేకపోతే, ఆయన చిరువులు చేసిన త్యాగాన్ని గుర్తించలేకపోతే, అది నా కొరకే అని మనం ఆలోచించలేకపోతే అది చిన్న పిల్లవాని యొక్క మనస్తత్వంగా ఉందన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపడతాము. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క శిలువ మనకి ఎంత మాత్రం అర్థమైందో విషయాలు ఇక్కడ మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం విధంగా రాయబడింది, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ఒకప్పుడు మనం నీతిమంతుల గుంపులో లేము. నీతిమంతులు ఒక గుంపులో ఉన్నారు, ఆ నీతిమంతులు కాని వారంతా ఒక గుంపులో ఉన్నారు పిల్లలు. కానీ ఎప్పుడైతే మనం ప్రభుని ఆశ్రయించామో, ఆయన ఎందుకు విశ్వాసం నుంచి ఆశ్రయించామో, ప్రభు ఏం చేశాడంటే మనల్ని తీసుకొని వచ్చి నీతిమంతుల గుంపులో పెట్టేశాడు. నీతిమంతుల గుంపులో మనల్ని చేర్చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే ఆయన రక్తం వలన ఏం చేయబడ్డాము, నీతిమంతులుగా మనము తీర్చబడ్డాము అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ హెచ్చరింపబడతా ఉన్నాం. ఒకసారి ఒక వ్యక్తి ఇదే విధంగా రోడ్లో వెళ్తూ ఉంటే ఒక జడ్జి గారు వెళ్తూ ఉన్నారంట పిల్లరా. వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది పబ్లిక్ ఒక వ్యక్తిని పట్టుకొని కొడతా ఉన్నారంట. చూసి ఎందుకు కొడుతున్నారు అబ్బాయిని అంటే, ఈ అబ్బాయి దొంగతనం చేశాడని చెప్పినప్పుడు, సరే అబ్బాయి విడిచిపెట్టండి, అబ్బాయి తీసుకున్నటువంటి డబ్బుని నేను చెల్లిస్తానని చెప్పి అబ్బాయి పక్షంగా డబ్బు చెల్లించి అబ్బాయిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినప్పుడు ఆ వ్యక్తి వచ్చి, సార్ చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈయన కూడా ఈయన దానిలో వెళ్ళిపోయాడు. కొంతకాలం అయింది పిల్లరా, ఆ అబ్బాయి మనసు మారలా, అలాగే జీవిస్తూ ఉన్నాడు. అలాగే జీవిస్తూ ఉంటే మళ్ళా ఒక దగ్గర దొంగతనం దగ్గర పట్టుబడితే ఈసారి పబ్లిక్కి పట్టుబడలేదు కానీ పోలీసులకి పట్టుబడ్డాడు. పోలీసులు తీసుకొని మాట్లాడి కోర్టుకి హాజరుపరచాలి. అటువంటి పరిస్థితుల్లో కోర్టులోకి ఈ వ్యక్తిని తీసుకెళ్తున్నారు. అప్పుడు దాకా భయపడతా ఉన్నాడు, ఎంతో బాధపడతా ఉన్నాడు, అయ్యో ఏం చేస్తారో కోర్టులో అనేసి. కానీ ముందుకెళ్ళిన తర్వాత చూస్తే కోర్టులో జడ్జి గారి సీట్లో ఎవరున్నారంటే, ముందు తప్పు చేసినప్పుడు ఏ వ్యక్తి అయితే ఆయన విడిపించాడో రోడ్లో, ఆ వ్యక్తి జడ్జి సీట్లో కూర్చోన్నాడు. ఈ వ్యక్తికి చాలా ఆనందం వేసింది. అరే నాకు దిగులు లేదు, ఆల్రెడీ ఆ సార్ నన్ను చూశాడు, నాకు పరిచయమే, ఒకసారి నన్ను రోడ్లో కనబడినప్పుడు నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించాడు అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. పోలీసు వాళ్ళకి ఏం అర్థం కాదు, ఇంతసేపు భయపడతా ఉన్నాడు, ఇప్పుడు నేను ఆనందిస్తున్నాడు అనేసి. వెంటనే ఆ వ్యక్తిని మళ్ళా ఫోన్లో నిలబెట్టినప్పుడు ఈ వ్యక్తి జడ్జి గారితో మాట్లాడుతున్నాడు. సార్ నేను పలానప్పుడు కలిసాం కదా మనం అంటా ఉన్నారు. జడ్జి గారు ఏం మాట్లాడాల, మౌనంగా ఉన్నారు. ఆయన చేసినటువంటి తప్పును బట్టి ఆయనకి కఠినమైన శిక్షను విధించేశాడు జడ్జి గారు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, సార్ నేను తెలుసు కదా, నన్ను ఒకసారి క్షమించండి అంటే, అప్పుడు జడ్జి గారు అన్నారు, అయ్యా అప్పుడు నేను సాధారణ మనిషిని, రోడ్లో ఉన్నప్పుడు సాధారణ మనిషిని, వచ్చాను నిన్ను క్షమించాను, నీ పక్షంగా డబ్బులు కట్టాను. కానీ ఇప్పుడు నేను ఉండేది జడ్జి స్థానంలో, నా స్థితిలో నేనున్నాను. ఇప్పుడు నేను న్యాయం తీర్చాలి, న్యాయం చేయాలి, న్యాయం జరిగించాలి అని చెప్పి, కాబట్టి ఇప్పుడు నేను విడిపించలేను అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతుంది. పిల్ల జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు గమనించినట్లయితే పిల్లరా, మనం కూడా దేవాది దేవుడు మన కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ప్రభు మనల్ని ఆ విధంగా ఎంతో ఆ మానవుణ్ణి అంత క్షమిస్తా ఉన్నాడు. పిల్లరా, ఈరోజు ఏం చేసినా జరిగిపోతుందిలే, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని అనుకుంటే అది పొరపాటే. ఇప్పుడు ప్రభు క్షమిస్తాడు, కానీ ఇదే ప్రభు రేపు సింహాసనం మీద కూర్చుంటాడు. పిల్లలు, ఇదే ప్రభు ఆ యొక్క ధవల సింహాసనం మీద కూర్చొని ఆయన తీర్పు తెచ్చే స్థానంలో ఉంటాడు. అప్పుడు మనం ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన కృప చూపించలేడు అక్కడ అనే విషయాన్ని మనం గ్రహించబద్దలైన పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే మన దేవుడు ఇక్కడ నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. ఉగ్రత నుంచి రక్షించబడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రక్షించబడ్డామా? మనం
రక్షించబడినటువంటి మనం రక్షణ సాక్ష్యం ఉందా మనకు? నువ్వు చెప్పగలుగుతున్నావా నీ రక్షణ సాక్ష్యం? అవును, ఒకప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను, దేవుడు నన్ను రక్షించాడు. ఒకప్పుడు నేను ప్రభువుకు దూరంగా ఉన్నాను, దేవుడు నన్ను రక్షించాడని కనీసం కుటుంబ సభ్యులకి నీ రక్షణ సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? నీ యొక్క స్నేహితులకి నీ రక్షణ సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? లేదు మందిరంలో అవకాశం వచ్చినప్పుడు రక్షణ సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఆయన రక్తం ద్వారా ఆయన నీతిమంతులుగా చేసి ఆయన ఉగ్రత నుంచి రక్షించబడదామని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపడతాం. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎప్పుడు తీర్చబడతావు నీతిమంతులుగా? ఇప్పుడే అంటే భూమి మీద ఉన్నప్పుడే. భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. అంతేగాని ఆ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశము ఉండదన్న విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. మన అందరికి బాగా తెలుసు, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ధనవంతుడు బీద లాజరు ఆ విషయంలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లాజరు గమనించినట్లయితే ఆ దేవదూతల చేత కొనిపోబడతాడు, ధనవంతుడేమో పాతాళంలోనికి కొనిపోబడతాడు. ఇక్కడ గమనించినప్పుడు ఈ వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి అక్కడ పాతాళంలో చేరి యాతన పడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అయ్యా ఒకసారి ఆయన్ని పంపించండి, నాకు నోట్లో కొంచెం నీళ్లు దప్పికేస్తుందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు సుఖం అనుభవించావు, ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు ఈ యొక్క వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి అక్కడ ఆ పాతాళంలో చేరి అక్కడ లాజరు ఎటువంటి సౌఖ్యాలు అయితే అనుభవిస్తున్నాడో ఆ సౌఖ్యాలు కోరుకుంటున్నాడు. కుదరతాయా? కుదరవు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలమునికి రాకుండాన్నట్లు ఒక్కసారి ఆయన్ని మా ఇంటికి పంపించండి అంటాం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఇక్కడ నీతిమంతులుగా ఈ యొక్క ధనవంతుడు మార్చబడగలుగుతాడంటే మార్చబడలేడు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపడుతున్నాం. అందుకే వాక్యంలో స్పష్టంగా రాయబడింది, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడతామని రాయబడతా ఉంది. ఇక్కడ దేవుని వాక్యం కూడా మనందరికీ బాగా తెలుసు ప్రియులరా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభువుని అంగీకరించడానికి, ప్రభువుని హృదయంలో చేర్చుకోవడానికి, ప్రభువుకి సమర్పించుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపడతా ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం విధంగా రాయబడుతుంది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తు రక్తం ఇక్కడ ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల, దేవుడు వెలుగై ఉన్నాడు పిల్లరా, ఆయన ఏం చీకటి లేదు, ఆయన వెలుగై ఉన్నాడు. మనం ఆయన అలాగా ఆ వెలుగులో మనం కూడా నడిచినప్పుడు అక్కడ సమస్తం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై మనము సాగిపోతామంట. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, మునుపు మనం చీకటిలో ఉన్నాం, దేవుడు మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడనే విషయాన్ని మనం గ్రహించాలి. చీకటిలో ఉన్నామంటే కొంతమంది చేసే కార్యాలు ఆ వ్యక్తులు దాచిపెట్టేస్తూ ఉంటారు, చెప్పరు, ఎవరితో చెప్పుకోరు, చెప్తే తిడతారు. కాబట్టి వాళ్ళు చేసే కార్యాలు కావచ్చు, వాళ్ళు చేసే పొరపాట్లు కావచ్చు, అన్నీ దాచిపెట్టేస్తూ ఉంటారు, చీకటి కార్యాలు. కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడన్న విషయాన్ని మనం గ్రహించబద్దులై ఉన్నాం ప్రియులారా. మనకు బాగా తెలుసు, పిల్లి అనుకుంటుందంట కళ్ళు మూసుకొని పాలు తాగుతా, వెలుగులోనే కళ్ళు మూసుకొని పాలు తాగుతా, నన్ను ఎవరు చూడట్లేదు అనేసి అనుకుంటుందంట. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, దేవాది దేవుని యొక్క దృష్టికి మరుగైంది ఏది లేదు అన్న విషయాన్ని మనము గ్రహించబద్దులై ఉన్నాం. ప్రభువుకి సమస్తం తేటగా ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక
రెండవ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం మీద రాయబడతా ఉంది. 2వ అధ్యాయము 9వ వచనంలో అంటా ఉన్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎక్కడున్నారంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము. జ్ఞాపకం చేసుకుందాం పిల్లల, చీకటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు ఆయన యొక్క రక్తం వలన. ఇక్కడ గమనించినట్లయితే చివరికి అన్యోన్య సహవాసం గలవారమై అని రాయబడతా ఉంది. సహవాసం, ప్రభుతో సహవాసం, ఆయనతో ఫెలోషిప్లోనికి వచ్చేసాం. మనం దేవుడితో ఫెలోషిప్లోనికి మనం తీసుకొచ్చేసాడు. ఫెలోషిప్ అంటే ఆయన లక్షణాలు మన లక్షణాలు ఒకటయ్యేటట్టుగా, ఆయన అలవాట్లు మన అలవాట్లు ఒకటయ్యేటట్టుగా, ఆయన పద్ధతులు మన పద్ధతులు ఒకటయ్యేటట్టుగా దేవుడు అటువంటి గొప్ప ఆధిక్యతని దేవుడు మనకు అనుగ్రహించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. ఆయన గురించి రాయబడ్డది కదా, ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు. అటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. చివరిగా రాయబడుతుంది అక్కడ, ఆయన పవిత్రులుగా చేశాడు, పవిత్రులుగా మనల్ని చేసేసాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో ఉండేటువంటి మాధుర్యం, సిలువ రక్తంలో ఉండేటువంటి ఆ శ్రేష్టతను మనం గమనిస్తా ఉన్నాం పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా విధంగా రాయబడుతుంది, అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మునుపు దూరస్థులుగా ఉన్నటువంటి మనము క్రీస్తు రక్తం వలన ఇప్పుడు ఎలా ఉన్నామంట? సమీపస్తులుగా అయిపోయాం. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. చాలామంది దూరంగా ఉన్నటువంటి వారు ఉంటారు. వారి యొక్క అలవాట్లు బట్టి దేవునికి దూరంగా ఉంటారు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవునికి దూరంగా ఉంటారు. వారి యొక్క పాపాన్ని బట్టి దేవునికి దూరంగా ఉంటారు. కానీ ప్రభువు కాచినటువంటి రక్తం వల్ల, ప్రభు వైపు మనం చూడటం వల్ల, సిలువని మనం ధ్యానం చేసుకొని, సిలువను మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన సిలువ దగ్గర పశ్చాత్తాపడిన దానివల్ల దేవుడు మనల్ని ఏం చేశాడంట? దగ్గరికి తీసుకొచ్చేసాడు. మునుపు దూరస్థులు అంటే దేవునికి దూరం, అంటే దూరమైనటువంటి స్థలం ఏదైనా ఉందంటే అదేంటంటే అది లోకమే. ముందు లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది అని ఆలోచన చేస్తే లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమై ఉన్నది. అటువంటి స్థితిలో మనం ఉన్నాం పిల్లలు. కానీ దేవుడు మనల్ని విడిపించి ఆయన దగ్గరికి మనల్ని చేర్చాడు. ఎంత భాగ్యం దేవుడు అనుకుంటాడు. ఒక్కసారి ఆలోచించేద్దాం. మునుపు దూరస్థలం, మనం తెలీదు, ప్రార్థన అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, దేవుడి పాటలంటే తెలీదు, దేవుని మందిరం అంటే తెలీదు. కానీ దేవుడు ఆయన యొక్క రక్తం కార్చడం వల్ల అద్భుతంగా దేవుడు ఈరోజు నిన్ను ఒక మంచి భక్తురాలుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎంతైనా మనం స్తుతించబద్దులై ఉన్నాం. ఈ రోజు నువ్వు చక్కగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావంటే, చక్కగా దేవుని వాక్యం చదువుకోగలుగుతున్నావంటే, వాక్యానుసారమైన జీవితం జీవించగలుగుతున్నావంటే, క్రమం తప్పకుండా మందిరానికి రాగలుగుతున్నావంటే కేవలం దేవుని యొక్క కృప, క్రీస్తు ప్రభు వారి శిలువలో కార్చిన రక్తం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవద్దులైన పిల్ల. దేవుడు చేసినటువంటి గొప్ప మేలు, దేవుని మనం ఎంతో స్తుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం, కనపరచాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనం గమనించినట్లయితే పిల్లరా, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 54వ వచనం నుంచి చూసినప్పుడు పేతురు ఇక్కడ ప్రభు ఎవరో తెలియదు అనేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనందరికి బాగా తెలుసు ఈ సందర్భం. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను అతన్ని ఎరుగునని చెప్పాను అని రాయబడతా ఉంది. ఓయి నేను కాదనను అంటున్నాడు ఇంకొక సందర్భంలో. మూడోసారి ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అంటా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్న పిల్లల, ఇక్కడ సీమోను పేతురు ఈ విధంగా ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 61వ వచనంలో మనం చూడొచ్చు, ప్రభు ఆ యొక్క సీమోను పేతురు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభువుని అక్కడ కొడతా ఉన్నారు వాళ్ళు. ప్రభువుని అక్కడ ముఖం మీద కొడతా ఉన్నారు, గుద్దుతా ఉన్నారు, తలకి ముసుగేసేసి కొట్టి, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని చెప్పి, ప్రవచించు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభు పేతురుని చూడడానికి ఇష్టపడతా ఉన్నాడు. పిల్ల జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఉద్దేశం, పేతురుని ప్రేమిస్తా ఉన్నాడు, పేతురుని హెచ్చరిస్తా ఉన్నాడు. పేతురు
నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది? నువ్వేం చెప్పావు? నేను నిన్ను విడువనన్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వెవరో కూడా తెలియదనేస్తున్నావు. ఆ చూపులో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. పిల్ల జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా పేతురు ఇక్కడ ప్రభుని చాలా 3 సార్లు అక్కడ తెలీదు కాదని చెప్పేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఈరోజు ఒకవేళ పేతురులాగా నువ్వు కూడా అనేక పర్యాయాలు తీర్మానం చేసుకొని, ప్రభువా నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నేను నమ్మకంగా ఉంటానయ్యా, నీ కొరకే నేను సాక్షిగా ఉంటానని చెప్పి పేతురులాగా ఒకవేళ నువ్వు ప్రభు ఎవరో తెలియదని చెప్పలేదేమో, కానీ చెప్పకపోయినా ప్రభు ఎవరో తెలియదు అన్నట్టు ప్రార్థన మానేసావేమో, ప్రార్థన అంటే తెలియనట్టు, లేదంటే దేవుని మందిరం అంటే తెలియనట్టు మందిరాన్ని మానేసావేమో, దేవుడి యొక్క పాటలు అంటే తెలియనట్లు పాటలు పాడడం మానేసావేమో. ఆ విధంగా ప్రభు ఎవరో తెలియనట్టుగా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ విధంగా జీవిస్తున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఇక్కడ ప్రభు పేతురు వైపు చూస్తూ ఉన్నాడు. పేతురు అయితే ఏం చేశాడంటే, కోడి కూసినప్పుడు వెలుపులకు వెళ్ళి సంతాపడి ఏడ్చాడని రాయబడతా ఉంది. అయ్యో, నేను ఎందుకు కాదన్నాను ప్రభువుని, ఎందుకు ఆ విధంగా నేను ప్రవర్తించానని చెప్పి సంతాపడి ఏడుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు కూడా కనుక పశ్చాత్తాపడినట్లయితే, ప్రభువా ఇంతకాలం నిన్ను విడిచిపెట్టినందుకు, ఇంతకాలం నీకు దూరం అయిపోయినందుకు, ఇంతకాలం ప్రభువా నీ పాటలు పాడినందుకు, నీకు ప్రార్థన చేయనందుకు, మీ వాక్యం చదవనందుకు, మీ సన్నిధికి రానందుకు నన్ను క్షమించు ప్రభువా నువ్వు అడగలిగినట్లయితే, పేతురుని ఎలాగైతే అద్భుతంగా దేవుడు వాడుకున్నాడో పిల్లరా, ఆయన్ని పేతురు జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. బలంగా పేతుర్ని ఆశీర్వదించి బలంగా పేతురుని వాడుకున్నాడు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పశ్చాత్తాపడతావా? ఈరోజు నువ్వు యొక్క దేవునికి దూరం అయిపోయినటువంటి విషయాన్ని బట్టి, విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు అద్భుతంగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. పిల్లలు, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఇంకో వ్యక్తి మనం చూడొచ్చు. ప్రభువుని నీతిమంతుడు అన్నటువంటి వ్యక్తి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఇస్కరియోతు యూదా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. పిల్లరా, ఆయన చేసిన కార్యం ఏంటంటే 27వ అధ్యాయము 3, 4 వచనాలు అంటున్నాడు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును ప్రజల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా, ఇక్కడ గమనించినట్లయితే అతను ఏం చేశాడు? అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడు, అప్పగించేశాడు. మనందరికి బాగా తెలుసు. ఆ యొక్క ప్రధాన యాజకులు అందరికీ పట్టించేశాడు. ఇక్కడ ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఆ వెండి నాణాలు తీసుకుపోయి ఏమన్నా సంతోషించాడా అని చూస్తే లేదు. దేనికన్నా ఉపయోగించాడా అని చూస్తే లేదు. ఆ వెండి నాణాలు తీసుకోకపోతే ఆయనకి ఏమన్నా పనికొచ్చాయని చూస్తే అది లేదు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, ఎట్టయితే తీసుకెళ్ళాడో అలాగే ఆ 30 వెండి నాణాలు మళ్ళా తీసుకొచ్చేసాడు. అయ్యా ఇదిగో అయ్యా, నాకొద్దయ్యా, నేను నిరపరాధ రక్తం అప్పగించానయ్యా, నాకొద్దు అని చెప్పి రిటర్న్ ఇచ్చేస్తా ఉన్నాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, ఈరోజు ఒకవేళ ప్రభువుకి విరోధమైనటువంటి కార్యం వల్ల నీకు ఏదైనా సంతోషం కలుగుతుందని నువ్వు తలంచినట్లయితే అది వ్యర్థమన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దానివల్ల నీకు ప్రయోజనం లేదన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. నువ్వే ఒకవేళ దేవుడికి దూరం అయిపోయి ఏదో సాధిస్తున్నాను, ఏదో పట్టుకున్నాను, ఏదో నేను జయిస్తున్నాను అని అటువంటి ఆలోచనలు ఒకవేళ నీకు ఉంటే జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, అది మానేయడం మంచిది. ఇక్కడ మనం గమనించినట్లయితే 30 వెండి నాణాలు తీసుకెళ్ళాడు, కానీ దేనికి పనికి రాలేదు, దేనికి ఉపయోగపడలేదు. తీసుకున్నట్టు మరలా తిరిగి ఇచ్చేసాడు. జరిగిన సందర్భం మనందరికీ తెలుసు పిల్లరా, ఎంత దారుణమైన ముగింపు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఇస్కరియోతు యూదా ఇంచుమించు ఒక 3.5 సంవత్సరం మాత్రమే వాక్యం విని ఉంటాడు. కానీ ఈరోజు నీవు నేను ఎన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నామో ఒకసారి ఆలోచించాను. ఈరోజు నీవు నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నామో, దేవుని వాక్యానికి ఎంతగా లోపడాల్సినటువంటి వారంగా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే మనం
దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయనకి దూరంగా ఉండి మనం ఏం చేయలేమన్న విషయాన్ని మనం గ్రహించబద్దులై ఉన్నాం. మనకు తెలుసు. వాస్తవానికి మనం చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు అనిపిస్తుంది, భూమి స్థిరంగా ఉంది. ఉదయం అయితే సూర్యుడు వచ్చి భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది కదా. తూర్పున ఉదయించి ఈ విధంగా సూర్యుడు వస్తూ ఉంటాడు, వెళ్ళి ఈ విధంగా మళ్ళా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనిపిస్తుంది. చూస్తే అట్లా అనిపిస్తుంది. కానీ భూమిని పరిశీలనగా చదివినప్పుడు, భూమి గురించి తెలుసుకున్నప్పుడు, భూమి గురించి అలాగే సూర్యుని గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఏం చేస్తుందంట, తిరుగుతుంది. ఇది జరిగేది. కానీ చూసేదానికేమో వ్యత్యాసంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం కూడా అంతే, బైబిల్ కూడా అంతే ప్రియులారా. బైబిల్ను చూసినప్పుడు అది ఒక పుస్తకంలాగా అనిపిస్తుందేమో, బైబిల్ను చూసినప్పుడు అది ఒక అక్షరాల్లాగా అనిపిస్తుందేమో, బైబిల్ను చూసినప్పుడు గ్రంథాలు అదొక గ్రంథంలాగా అనిపిస్తుంది. కానీ దాన్ని పరిశీలనగా చేసి చదివినట్లయితే, బైబిల్ గురించి స్పష్టంగా తెలుసుకున్నట్లయితే నీకు అర్థమవుతుంది అది బైబిల్ ఒక పుస్తకం కాదు, అది జీవ గ్రంథం అని అర్థమవుతుంది. దేవుని యొక్క బైబిల్ మనకు అర్థమవుతుంది, దీంట్లో జీవం ఉంది, ఇది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మనస్సు అని నీకు అర్థమవుతుంది ప్రియుల. జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు కానీ ప్రియులరా, యోహాను సువార్త 1:1 రాయబడతా ఉంది, ఆది యందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉండిన రాయబడతా ఉంది. వాక్యమే దేవుడు. నువ్వు తెలుసుకుంటే, పరిశీలనగా తెలుసుకుంటే, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు సిలువను గురించిన వార్త కూడా అంతే ప్రియులారా. సిలువు నీకు అర్థం కాకుండా సిలువను చూసినప్పుడు, యేసు ప్రభు సిలువలో మరణించాడా, సిలువలో ఆ విధంగా కొట్టబడ్డాడా, 3 మేకల మీద వేలాడదీయబడ్డాడా అంటే నీకు కూడా ఒక ఆలోచన రావచ్చేమో, ఆయన ఏ పాపం చేశాడో, ఎందుకు అంత ఘోరమైన ఆ మరణాన్ని పొందాడో అనేసి. కానీ నువ్వు సిలువను గురించి స్పష్టంగా తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆ విధంగా సిలువలో మరణించాడో నువ్వు గాన బాగా పరిశీలనగా తెలుసుకోగలిగినట్లయితే ప్రియులారా, నువ్వు చెప్పగలుగుతావు ఖచ్చితంగా ప్రభు మరణించింది ఆ సిలువలో, అది ఆయనకి చేతగా కాదు కానీ నా కోసమే మరణించాడు, నా స్థానంలో మరణించాడు ప్రభు అని నువ్వు స్పష్టంగా చెప్పగలుగుతావు. ఇక్కడ మనం గమనించినట్లు ఎంత మాత్రమే కాకుండా ఆయన శక్తి లేక ఆ విధంగా ఉండలేదు, కానీ ఆయన శక్తిని ఉపయోగించగా ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశం అదే. సిలువలో ప్రాణం పెట్టడానికే వచ్చాడు కాబట్టి ఆయన మౌనం వహించాడు సిలువలో అని నువ్వు స్పష్టంగా చెప్పగలుగుతావు వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకున్నప్పుడు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నారని రాయబడతాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభు యొక్క ఆశ ఏంటంటే, కోరిక ఏంది అంటే మనుషులందరూ రక్షించబడాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. దేవుని వాక్యాన్ని గురించి జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడే నీకు ప్రభు అవుతాడు, ప్రభు సిలువ అర్థమవుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచిన రాయబడతాం. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచిపోతాడు. ఇక్కడ గమనించినట్లయితే మనం దేవుని చిత్తానుసారంగా మనం ప్రభువుని వేడుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. సిలువ మీద మొదటి దొంగ అడిగాడు కదా, అయ్యా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించే అంటున్నాడు. కానీ రెండవ దొంగ ఎంతో స్పష్టంగా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మాకైతే ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదని రాయబడతా ఉంది. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం దేవుని చిత్తానుసారంగా ప్రభువును మనం అడగాల్సినటువంటి వారంగా ఉన్నాం. ప్రభువా, నా జీవితంలో మీ చిత్తం చేస్తానయ్యా, ఉద్యోగంలో నీ చిత్తం చేస్తానయ్యా, నా యొక్క భవిష్యత్తులో నీ చిత్తం జరిగిస్తానయ్యా. అలాగే గమనించినట్లయితే ఆ ఇల్లు కొనాల్సి వస్తే మీ చిత్తానుసారంగా పోతానయ్యా, ఇంట్లో ఒక గొప్ప కార్యం శుభకార్యం జరగాలంటే మీ చిత్తానుసారంగా నేను వెళ్తానయ్యా అని ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ప్రభుకు మహిమ మనందరికి కూడా సంతోషం వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని బద్దులై ఉన్నాం ప్రియులారా. దేవుడికి తెలుసు దేవుడి చిత్తం ఏమైనదో అది ఎంతో శ్రేష్టం. ఈ దినం మనం వెళ్తున్నటువంటి పరిస్థితి దేవుడికి తెలుసు. దేవుడు ఈ స్థలం నుంచే
ఈ పరిస్థితి నుంచి కూడా అద్భుతంగా మనల్ని దీవించడానికి, అద్భుతంగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడు, సామర్థ్యుడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదో తక్కువైపోయిందని, ఏదో నష్టపోయామని, ఏదో కోల్పోయామనేటువంటి ఉద్దేశాలు పక్కన పెట్టి ఆ యొక్క శిలువు మీద రెండవ దొంగ ప్రార్థించినట్లుగా, అయ్యా నాకైతే ఇది న్యాయమే, కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని ఎలాగైతే తను తాను పశ్చాత్తాపడుతూ ప్రభు మీద ప్రేమతో ఆ మాటలు పలికాడో, అద్భుతంగా ప్రభుని గణపరుస్తూ మాటలు పలికాడో, అద్భుతంగా ఏ విధంగా అయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని వెంటనే అద్భుతమైన ఆ ఆధిక్యతను పొందుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఆ భూ సంబంధంగా ప్రతి అవసరత అక్కర తీర్చడానికి ఆయన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. కనుక మనం కూడా అట్టి తగ్గింపుతో మనం ప్రార్థన చేద్దాం, యథార్థంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవైశ్యామి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాడు. ఆయన మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మా గొప్ప దేవుడు నీవే దేవా. మరి తండ్రి నాయన, మరి ఈ శిలువ ధ్యానాలు మాకు అనుగుణించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మరి నాయన అవును ప్రభా, మేము బలహీనులమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు మీరు దేవా చనిపోయారని మీరు మా జ్ఞాపకం చేసిన మాటల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రతి బలహీనతను మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి నాయన. దేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. దేవా మరి ప్రభా, అయ్యా ఏ విధంగా మరి తండ్రి ప్రభా భక్తులు మీ వైపు చూశారు, ఆ విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీ స్తోత్ర. శిలువ మీద ఉండేటువంటి దేవా రెండవ దొంగ ఎలాగ మరి యుక్తంగా ప్రార్థన చేశాడో మా దృష్టికి తీసుకొచ్చారయ్యా. దేవా ఆ శిలువను మేము గుర్తెరగడానికి సహాయం చేయండి ఆయన. ఆ శిలువలో మీరు కార్చిన రక్తాన్ని యొక్క విలువను మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. శిలువలో మీరు పొందిన గాయాలు దేవా ఇంకా మేము గుర్తెరగడానికి మాకు సహాయం చేయండి. దేవా అవును ప్రభా, మరి తండ్రి మీ రక్తం వల్ల మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని సెలవిచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అవునాయన మరి తండ్రి, అంత మాత్రమే కాదు ప్రభా, మీ రక్తం వల్ల ప్రభా మరి తండ్రి మునుపు మేము దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడైతే మేము సమీపస్తులుగా వచ్చేసామని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవంత మాత్రమే కాదు ప్రభా, మీ రక్తం వల్ల ప్రభా మునుపు మేము చీకట్లో ఉన్నాం, ఇప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము వచ్చేసాము దేవాన్ని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. కృప చూపించండి ఆయన. మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతల కొరకు స్తోత్రాలు దేవా. ఇంకను ఎందరైతే ప్రభా ఇటు ఆధిక్యతలు సంపాదించుకోలేదు దేవా, మట్టిని ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోలేదు, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని అద్భుతంగా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా మమ్మల్ని ఆత్మ సంబంధంగా మాత్రమే కాదు కానీ భూ సంబంధంగా ఒకటి ప్రభా మీరు దీవించడానికి శక్తివంతులని, సామర్థ్యం కలిగినటువంటి దేవుడని దేవా మరి తండ్రి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దీవించండి, బలపరచండి ఆయన. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్న ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యములు మీరు జరిగించండి. ప్రతి కుటుంబంలో ఏ అక్కడ అవసరం ఉందో సమస్తాన్ని ఎరిగిన దేవుడవు. పట్టుదలతో నిరీక్షణతో మీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా ప్రభా అద్భుతంగా అద్భుత కార్యాలు మీ బిడ్డల పక్షంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి, ఈ 40 దినాలు అయిపోయే లోపల ప్రభా అద్భుతమైన కార్యాలను ఆయన మేము చూడడానికి మాకు సహాయం చేయండి ఆయన. దేవా మాకు అసాధ్యమైనటువంటి అన్ని సమస్తం మీకు సాధ్యం ప్రభా, మేము నమ్ముతున్నాను ఆయన. దేవా మీరే చొరవ చేసుకోండి ఆయన. మీరే కృప చూపించండి. మీ దయ చొప్పున, మీ వాత్సల్య చొప్పున ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. మానక విశ్వాసంతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా మరి తండ్రి, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దయచేసేటువంటి శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి దినమనసు అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలం మనందరికీ సదా తోడైండి. ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్, ఆమేన్.